హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెసిపీ ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది కదా. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంటారు కదా. అలా కాకుండా ఈ రెసిపీ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తింటారు, ఎందుకంటే అంత బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరందరూ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ముందుగా దీనికి కావాల్సింది అయితే శనగపప్పు, అలాగే బొబ్బరి పప్పు అలాంటివి కాకుండా కందిపప్పుతోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో కందిపప్పు ఉంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కందిపప్పు అయితే ఒక గ్లాస్ వరకు అయితే తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఒక గ్లాస్ కందిపప్పు అయితే ఇలా కడుక్కొని అలాగే ఒక 2 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. మనం ముందుగా కందిపప్పు అయితే డైరెక్ట్గా వాటర్ పోసి పెట్టుకోకుండా ఒక 2 లేదా 3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ షాప్లో నుండి తెచ్చుకుంటాం కాబట్టి ఇలా శుభ్రం చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నేను వాటర్ అయితే కొంచెం తీసేసాను. అక్కడెక్కడో కొన్ని వాటర్ ఉండొచ్చు, అలా ఉన్నా ఏం కాదు. ఇలా ఒక బట్టలో అయితే వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇందులో మిక్స్ చేసుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఆకు, అలాగే 4-5 వెల్లుల్లి, ఒక ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిర్చి, ఇవన్నీ అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ముందుగా మనం ఇక్కడ పప్పు అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అయితే ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకూడదు. ఇలా మనం ఇందులో కారం అయితే వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి అయితే ఒక 5-6 అయితే వేసుకోవాలి. ఇక్కడ కొంచెం దొడ్డుగా ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి అయితే ఎక్కువగా వేసుకున్నాను. సన్నగా ఉంటే పచ్చిమిర్చి కారంగా ఉంటుంది కాబట్టి మీరైతే మీ తీసుకున్న పప్పు దాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ చేసుకున్నప్పుడే వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి. మనం టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ఇందులో దొడ్డుప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ దొడ్డుప్పు వేస్తే కూడా తొందరలోనే కరిగిపోతుంది కాబట్టి ఇక్కడ దొడ్డుప్పు అయితే వేసుకోవాలి. అలాగే చిన్నగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. మనం ముందుగా కొత్తిమీర ఆకు అలాగే కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇక్కడ కొంచెమే పిండి క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మనమైతే చూస్తూ అయితే వేసుకోవాలి ఉప్పు కారం అనేది. ఎందుకంటే ఎక్కువగా అయితే టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసాక కొంచెం పసుపు, అలాగే టేస్ట్ కోసం జీలకర్ర అయితే వేసుకోవాలి. మనం మిక్సీ జార్లో జీలకర్ర వేసుకున్నాం కదా, అలాగే ఇక్కడ మళ్ళీ పిండి కలిపేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది ఎందుకు ఎక్కువగా వేసుకోలేదంటే ఇక్కడ మనం పిండి అయితే కొంచెమే తీసుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే కొంచెం తక్కువనే పోసుకున్నాను. మీరైతే పిండి ఎక్కువగా తీసుకుంటే ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇలా చిన్నగా వడల్లాగా చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది అయితే డైరెక్ట్గా వడల్లాగా చేత్తోనే చేసుకొని అందులో వేసుకుంటారు, అలా చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ చేత్తో చేసుకొని వాళ్ళు ఇలా కాటన్ క్లాత్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇలా వడల్లాగా చేసి ఇందులో వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా స్నాక్స్ ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తుంటారు కదా, ఎప్పుడు శనగపప్పు కాకుండా ఇలా కందిపప్పుతో అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అయితే తీసుకోదు, ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ నానబెట్టుకుని వేసుకుంటున్నాం కాబట్టి నానబెట్టుకున్న పప్పుకైతే ఎక్కువగా ఆయిల్ పడుతుంది అనుకుంటారు. కానీ ఇలా కందిపప్పుతో అయితే చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకుంటూ అయితే చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెసిపీ అయితే వేడివేడిగా తినొచ్చు. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా అలాగే ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మనం ఇలా కందిపప్పుతోటి చేసుకుంటాం కదా, మనం ఇలా కందిపప్పుతోటి చేసుకున్నామన్న టేస్ట్ కూడా ఉండదు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనం పల్లి చట్నీ కూడా పెట్టుకొని తినొచ్చు, వట్టిగా కూడా తినొచ్చు. చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. వేడివేడిగా అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అలాగే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎప్పుడు సర్వపిండి అలా అట్టు కాకుండా ఇలా ఒకసారి అయితే కందిపప్పుతో అయితే వడలు అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరైతే. ఈ రెసిపీ అయితే మీరందరూ ట్రై చేసి చూడండి.